మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీపీసీ బూర్ద లారీల నుంచి రోజుకు 50 లక్షల చొప్పున ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. స్కామ్ చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అటు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో రామగుండం ఎన్టీపీసీ నుంచి ఎలాంటి వే బిల్లులు లేకుండా హుజూరాబాద్ మీదుగా ఖమ్మంకు అధిక లోడ్తో వెళ్తున్న బూర్ద లారీలను కౌశిక్ అడ్డుకున్నారు. బూర్ద లారీలు ఒక రోజుకు 300 లారీలతో అధిక లోడ్తో వెళ్తున్నాయని స్థానిక అధికారులకు పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసి లారీలను ఆపవద్దని చెప్తున్నారని, మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడటం సిగ్గుచేటన్నారు కౌశిక్ రెడ్డి. ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ జిల్లాలో నడుపుతా ఉన్నారని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా దాదాపు 100 కోట్ల స్కామ్, ఇది 100 కోట్ల పైచిల్కు స్కామ్. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఈ స్కామ్ ఏంటంటే ఈ ఎన్టీపీసీది ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఫ్లై యాష్ని. ఈ ఫ్లై యాష్ అనేది ఇలా నేషనల్ హైవేస్లో ఫ్లై యాష్ ఫ్రీగా తీసుకోవాలని ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇలా ఎన్టీపీసీలో ఉన్న ఫ్లై యాష్ని తీసుకొని ఆడికి మన ఖమ్మంలో ఉన్న హైవేకి, ఖమ్మం సత్తుపల్లి హైవేకి ఈ ఫ్లై యాష్ని రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ దగ్గర నుంచి తీసుకుపోతా ఉన్నాం. ఇలా ఒక్క లారీ ఎన్ని టన్నులు పోవాలి? ఒక్క లారీ కేవలం 32 టన్నులు మాత్రమే పోవాలి. కానీ ఇవాళ ఇది వే బ్రిడ్జ్, ఈ వే బ్రిడ్జ్ మీద ఇది వే చేస్తే అది ఓవర్లోడ్ అని చూపించేస్తుంది. కనీసం ఎన్ని టన్స్ ఉన్నాయని కూడా చూపించే పరిస్థితి లేదు. అతలా కుతలం అయ్యే స్కామ్. ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ